శబరిమలకు వచ్చేటటువంటి అయ్యప్ప భక్తులు వారంతా కూడా తమ వెంబడి శరణాలను వేసుకొని అయ్యప్ప క్షేత్రానికి శబరిమలకు వస్తుంటారు. కన్యస్వాములు బాణాన్ని, కత్తిస్వాములు కత్తిని, ఈ రకంగా స్వాములంతా కూడా ఆ కన్య ఏదైతే బాణంతో పాటు కత్తి ఇతరత్ర బాణాలను వేసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే శరంగుత్తి అనేటటువంటి ప్రాంతంలో పూర్తిగా ఇక్కడ స్వాములంతా కూడా తమ వెంబడి తీసుకొచ్చినటువంటి బాణాలని ఇక్కడే ఉంచి పూర్తిగా మొక్కుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారు. ఇక్కడ ఉండి పూర్తిగా మొక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. ఎవరైతే అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి మాలికాపురత్తమ అనేటటువంటి మాత అయ్యప్ప స్వామిని వివాహం ఆడాలనేటటువంటి కోరిక కోరినటువంటి నేపథ్యంలో అయ్యప్ప స్వామి ఆమెకు ఒక వరం ఇచ్చినట్టు, ఆమెకు ఒక మాట ఇచ్చినట్టు కూడా పురాణాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి అయ్యప్ప భక్తులంతా కూడా వస్తున్నటువంటి సందర్భంలో తమ వెంబడి వచ్చేటటువంటి కన్యస్వాములు, శబరిమల క్షేత్రానికి కన్యస్వాములు ఎప్పుడైతే రావడం ఆగిపోతుందో అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాననేటటువంటి మాట ఇవ్వడం జరిగిందని పురాణాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చేటటువంటి కన్యస్వాములు, ముఖ్యంగా కన్యస్వాములకు సంబంధించినటువంటి అక్కడ మనకు పింక్ కలర్ లో దర్శనమిస్తున్నటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో ఈ బాణాలు ఎప్పుడైతే ఇక్కడ గుచ్చడం ఆగిపోతుందో, ఇక్కడికి ఈ క్షేత్రానికి కన్యస్వాముల రాక ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు తనని వివాహం చేసుకుంటానంటూ కూడా ఎవరైతే అయ్యప్ప స్వామి మాలికాపురత్తమ మంజదేవి మాతకు మాట ఇచ్చినట్టుగా పురాణాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఇక్కడికి వచ్చేటటువంటి కన్యస్వాములంతా కూడా ఇక్కడ పూర్తిగా తమ వెంబడి తీసుకొచ్చినటువంటి శరణాలను ఇక్కడ గుచ్చుతుంటారు. స్వామి ఏంటి ఇక్కడ చరిత్ర మీకు ఏమైనా తెలుసా? అయ్యప్ప స్వామి అంటే ఇక్కడ పూర్తిగా శరణాలు గుచ్చుతుంటారుగా, ఎందుకు శరణాలు గుచ్చుతారు? మాలికాపూర్లో ఒక మాత దేవి అయ్యప్ప గారి మాత చేసుకోవాలంటే కన్యాస్వామి నా కొండకు రాకున్నప్పుడు నీ భార్యను చేసుకుంటా అని చెప్పిండు. అవరగా కన్యాస్వామి డైలీ వస్తూనే ఉంటారు. 10 ఏట మాలికాపూర్లో ఒక మాత అంటారు. ఈ మాతనే ఇది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అదే చెప్తున్నారు. దాదాపుగా పురాణాల్లో చెప్పినట్టుగా ఇక్కడికి కన్యస్వాములు ఎవరైతే వస్తుంటారో కన్యస్వాములు రాక ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అంటూ అయ్యప్ప స్వామి మాట ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా కన్యస్వాములంతా కూడా ఇక్కడ శరణాలను ఇక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి.